ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. మేమెప్పుడు శాసనసభలో కానీ శాసనసభ బయట కానీ మేము కుల గణన వ్యతిరేకించలేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, తెలంగాణ ప్రభుత్వం చేసింది కుల గణన కాదు. ఇది తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం తీసినటువంటి ఏ సర్కులర్లో కుల గణన లేదు, క్యాస్ట్ సర్వే అని మాత్రమే ఉంది. ఇప్పుడు మాటల్లో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు కుల గణన చేయలేదు, క్యాస్ట్ సర్వే మాత్రమే చేశారు. అది కూడా తూతు మంత్రంగా, నామమంత్రంగా చేశారు. ఏ రోజు కూడా దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదు. పక్కా చేయాలని కోరాము, పకడ్బందీగా చేయాలని కోరాము, బీసీలకు న్యాయం జరిగే విధంగా చేయాలని కోరాము. బీసీలకు అన్యాయం చేసే విధంగా మత ప్రాతిపాదికన ముస్లింలను బీసీలలో జోడించొద్దని కోరాము. అంతే తప్ప మేము ఎప్పుడు కూడా కులగణను వ్యతిరేకించలేదు. ఈరోజు కులగణన అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టం ప్రకారము చేయాలి, ఆ ప్రాతిపాదికనే చేసేటువంటి అధికారం. ఈరోజు భారత ప్రభుత్వం ఈ యొక్క కులగణన చట్టం ఆధారంగా ఈ యొక్క బీసీ సెన్సస్ ఏదైతే పాపులేషన్ సెన్సస్ చేయబోతున్నామో అదే సందర్భంగా పక్కాగా ఈ దేశంలో లంబాడి ఏరియాలో ఉన్నటువంటి ఇల్లు కావచ్చు, ఏజెన్సీ ఏరియాలో ఉండే ఇల్లు కావచ్చు, హైదరాబాద్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కావచ్చు, ఎక్కడైనా సరే మారుమూల ప్రాంతాలు కానీ ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క ఇంటిని కలిసేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి జరగబోతుంది. ఆ ఘనత నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కనున్నది. కాంగ్రెస్ పార్టీకి అనేక సార్లు అవకాశం వచ్చినా కూడా ఏ రోజు కూడా అనేక సార్లు డిమాండ్లు వచ్చినాయి, పార్లమెంట్లో చర్చ జరిగింది, అనేక సార్లు రాజకీయ పార్టీలు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ మేము కూడా సుష్మా స్వరాజ్ గారు ఉత్తరం రాశారు, పార్లమెంట్లో మాట్లాడడం చేయాలని 2011 సెన్సస్ సందర్భంగా. కానీ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఒక చరిత్రాత్మకమైనటువంటి, సంచలనమైనటువంటి, ఒక నిర్మాణాత్మకమైనటువంటి బీసీ సామాజిక వర్గాలకు న్యాయం చేకూరేటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఏదో మరి మా రోడ్ మోడలు, ఎక్కడ రోల్ మోడల్? మీరు చేయలేదు కురగన మీ రోడ్ మోడల్ ఎట్లా అవుతుంది? మీరు చేసింది సర్వే, మేము చేయబోయేది సెన్సస్. మీకు మాకు అసలు తేడా లేదు. అసలు భుజాలు ఉలికి చూసుకుంటే దానికి ఏం చేయలేము. ఒకరు మాట్లాడు. సర్వే ఇప్పుడే అవుతుందమ్మా, ఇంతవరకు కాలే. సెన్సస్ అనేది మేము వచ్చిన తర్వాత ఎప్పుడు జరగలే తల్లి. మీరు కూడా తెలుసుకొని మాట్లాడకపోతే ఎట్లా? ఇప్పుడు సెన్సస్ అవుతుంది మొదటిసారి మేము వచ్చిన తర్వాత. భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి సెన్సస్ వచ్చే సంవత్సరం జరగనుంది కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం. అసలు ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు దానికి సంబంధించి ఆ రాష్ట్రాల పరిధిలో ఇవన్నీ చేసుకోవచ్చు. బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం రాష్ట్ర పరిధిలోనే నిర్మాణం తీసుకోవచ్చు. నేనేమంటలేదు కదా, నేనేమనలేదు కదా. అది మా ప్రిన్సిపల్. అది మేము ప్రిన్సిపల్గా ఒక ఐడియాలజీ పరంగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చి గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే మత ప్రాధికరణ బీసీలను ముస్లింలను కలపడం హైకోర్టు రాజ్యాంగ వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది మన హైదరాబాద్ హైకోర్టు. కాబట్టి ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు కూడా మేము మత ప్రాతిపాదికన మతస్థులను తీసుకొచ్చి బీసీలో కలపడం ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తాము. మేము చేయబోయేటువంటి సర్వేలో, కులగణనలో ఇది ఉండదు. ఇది కూడా స్పష్టం చేస్తున్నాం. బీసీలకు సంబంధించినటువంటి కులగణనలో మత ప్రాతిపాదికన ముస్లింలను ఎట్టి పరిస్థితుల్లో చేర్చమనే విషయాన్ని మనం చేస్తాం.
చాలా కేటగిరీగా చెప్తున్నాను నేను. ఈ దేశంలో నీది నాది అందరిది ఉంటుంది, ఎవ్వరు వదలరు. భారతీయుడు అనేటువంటి ప్రతి వ్యక్తికి సంబంధించి అది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అట్టకు నుంచి కట్టకు వరకు, ఏ గ్రామంలో ఉన్నా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఏ భాష అయినా, ఈ దేశంలో 140 కోట్ల మందికి పైగా ఉన్నటువంటి భారతీయులందరికీ సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి కులగణన, జనగణన అన్నీ ఉంటాయి. ఎవడో మాట్లాడింది నాకు అడిగితే ఎట్లా? పనికిరానోళ్ళు మాట్లాడతారు మస్తుగా. ఏదైనా నిర్మాణాత్మకంగా మాట్లాడితే జవాబు చెప్తా. అర్థం పడతం లేకుండా అడ్డమైన మాట్లాడితే జవాబు చెప్పుకోవాల్సిన కర్మ మాకు లేదు. అడ్డంలో ఉన్నాడు అర్థం పడతం లేకుండా మాట్లాడితే, తలకాయ మీద రూపాయి పెడితే చెలవనోడు మాట్లాడుతుంటారు. ఈరోజు వాస్తవాలు మాట్లాడితే జవాబు చెప్తాం, వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడితే చెప్పుకోవాల్సిన కర్మ మాకు లేదు. మాకు తెలంగాణ ప్రజలకు చెప్తాను తప్ప వాళ్ళకి చెప్పం. ఏదైనా ఉంటే మేము జవాబుదారీ తెలంగాణ ప్రజలకు, భారత ప్రజలకు. అడ్డమైన జవాబు చెప్పాల్సిన కర్మ మాకు లేదు. ఈ దేనికి చర్చ సిద్ధం? నేను చెప్తున్నా కదా, అసలు నువ్వు కులగణన చేయకపోతే ఒక్క సర్కులో చూపిమను. తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటిది క్యాస్ట్ సెన్సస్ అనే పదం ఒక్కటి చూపిస్తే నేను చర్చకు వస్తా. ఒక్క పదం చూపిమను. ఇన్ని సర్కులర్స్ జిల్లాల వరకు పంపించారు కదా, కలెక్టర్స్ పంపించారు కదా, మీరు ట్రైనింగ్ చేశారు కదా, ఇక్కడనైనా క్యాస్ట్ సెన్సస్ తెలంగాణ ప్రభుత్వం చేసిందంటే నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. అయ్యా ఏముందని కాంగ్రెస్కు మేము భయపడాలి? ఉన్నాయి 3 రాష్ట్రాలు, వచ్చే ఎలక్షన్స్లో 3 కూడా ఊడ్చుకోపోతాయి. ఇంకా భయపడి మేము ఎందుకు నిర్ణయం తీసుకుంటాం? వాళ్ళకి ఏముందని? వెనక ముందు ఏం లేదు, పోయిందంతా. కోర్టులో నడుస్తుంది కేసు, సుప్రీంకోర్టులో ఉంది కేసు, సుప్రీంకోర్టులో కేసు ఉంది. గతంలో కేసీఆర్ కూడా సమగ్ర ఇంటింటి సర్వే చేశాడు, ఇది కూడా అదే చేశారు వీళ్ళు. ఇంతకు మించి ఏమీ లేదు. ఏదో మేము తెలంగాణ దారి చూపిస్తుంటే మీతో ఫాలో అవుతున్నారు. దేంట్లో ఫాలో అవుతున్నాం? ఏముంది? మీరు చేయలేకపోతే మీరు ఒకవేళ సెన్సస్ చేస్తా కదా, సెన్సస్ చేయకుండానే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి జబ్బలు చర్చుకొని మాట్లాడుతున్నారు. సెన్సస్ చేసి మాట్లాడితే అర్థం ఉంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏది కూడా ఇంతవరకు ఏ రాష్ట్రంలో చేర్చలేదు. సుప్రీంకోర్టు తీర్పు రాకముందు చేర్చారు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత చేర్చలేదు ఇంతవరకు ఎక్కడ కూడా. అయ్యా ఇప్పుడు మన్రేగాకు సంబంధించి మీరు అనేది, మన్రేగా సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ఖర్చు పెట్టుకుంటే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. బడ్జెట్లో కొంత పెట్టాము, మీరు ఎక్కువ కావాలని మీరు ఎక్కువ పని దినాలు కనిపిస్తే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎక్కడ నిర్వీర్యం చేయలే. ఏదో మాట్లాడారు కాబట్టి మాట్లాడుతుంటారు వాళ్ళు, ఏం పని లేదు కదా. ఇప్పుడు రిటైర్మెంట్ లీవ్లో ఉన్నారు వాళ్ళు. ఒక ఆయన రిటైర్మెంట్లో ఉన్నారు, ఇంకో లీవ్లో ఉన్నారు. ఇంకో ఆయన ఆల్రెడీ ఏదో కాలు కొట్టుకుని నడ్డు మీద కొట్టుకుని యాక్సిడెంట్ ఆయన కూడా లీవ్లో ఉన్నాడు.